కొద్ది రోజుల నుంచే కాదు కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక కాంగ్రెస్ సర్కార్ అయితే ఏర్పడ్డది. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడా అని చెప్పేసి ఆశావాహులు అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఇక రేపే ఇక మాపే ఇక జనవరిలో ఇక ఫిబ్రవరిలో ఇక డిసెంబర్లో ఆగస్టులో అనుకుంటా ఇట్లా నెలలు జరుపుకుంటూ వస్తున్నారు. సో ఇంతలోపు కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన దాదాపు ఏడాది తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. దానికి సంబంధించిన వార్తలు నిర్ణయాలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరిలో పంచాయతీ ఎలక్షన్స్ అని ఒక వార్త చూడొచ్చు మనం. సో జనవరి 3వ వారంలో షెడ్యూల్ విడుదల, 3 విడతల్లో ఎన్నికలు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఈసీ అని చెప్పేసి కూడా వార్త చూడవచ్చు. 2025 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి జనవరి 3వ వారంలో షెడ్యూల్ విడుదల కానున్నట్టు సమాచారం. మొత్తం 3 విడతలలో ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేసేందుకు 3 పిల్లల నిబంధన ఎత్తివేయాలని ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. సో మొత్తంగా జనవరి 3వ వారంలో షెడ్యూల్ రాబోతోంది. ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 3 విడతలలో జరగబోతున్నాయి. 3 పిల్లలు ఉన్నా కూడా పోటీకి అర్హులే. సో పూర్తి వివరాలకైతే పోదాం 3వ పేజీలో. ఎందుకంటే ఇక మిగతా వార్తలు రోజు ఉండేదే పంచాయతీ, కానీ పంచాయతీ ఎన్నికల గురించి అయితే చాలా పెద్ద పంచాయతీ నడుస్తుంది ఊర్లలో. ఇప్పటికే తాగుడు తినిపించుడుకు కథా కార్ఖానాలకు బాగా ఖర్చు పెట్టేస్తారు కాబట్టి వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలు కానుంది. ఇప్పటికే బీసీ గణన పూర్తి కావచ్చింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే వెంటనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. జనవరిలో రిజర్వేషన్లు ఖరారు చేసి ఈసీకి ప్రభుత్వం జాబితా ఇవ్వనుంది. సో ఆ తర్వాత ఈసీ షెడ్యూల్ విడుదల చేయనుంది. జనవరి 3వ వారం నుంచి అధికారిక ప్రక్రియ మొదలు కాబోతోంది. సో రిజర్వేషన్ల జాబితాను జనవరి 2వ వారం కల్లా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫలితంగా 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేయనుందని తెలిసింది. సో మొత్తంగా 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించనుంది. ఫిబ్రవరిలో ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఈ దఫా పంచాయతీ ఎన్నికల్లో 3 పిల్లల నిబంధన ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగనున్నాయి. ఇక బ్యాలెట్ పేపర్ను కొనుగోలు చేసి అధికారులు సిద్ధంగా ఉంచారు. ఆల్రెడీ బ్యాలెట్ పేపర్ కొనుగోలు కూడా అయిపోయిందట. ఇక సర్పంచ్ ఆశావాహులు మీరు కూడా తయారు ఉండాలిగా. బ్యాలెట్ బాక్స్లను ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి తెప్పించారు. ఈసీ ఇప్పటికే ఓటర్ జాబితాను సిద్ధం చేసి ఉంచింది. దీని ఆధారంగా ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ముచ్చట ఉంది. ఇప్పటికే బీసీ గణన పూర్తిగా వచ్చింది అని అంటారు. సో ఈ ఏదైతే కులగణన చేపడుతురో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సర్వే చేసిరో ఆ సర్వేలో కొన్ని అవకతవకలు జరుగుతున్నట్టు కూడా మనకు కొంత సమాచారం ఉంది. ఏదైతే సర్వే చేస్తున్న క్రమంలో కొంతమంది ప్రజలే సరైన సమాధానం చెప్పలేదు. కొన్ని జాగాలలో కొంత విషయాల్ని నిజాల్ని దాచిపెట్టే ప్రయత్నం కొంతమంది జనాలు చేశారు. ఆస్తులు పాస్తుల వివరాలు చెప్తే ఏడబోతాయో అని చెప్పేసి భయపడి కొన్ని చెప్పలే. కులం విషయాల దగ్గర కూడా కొన్ని డేటా సేకరించడంలో ఎన్యూమరేటర్ల దగ్గరనో లేకపోతే ఆ సేకరించే వాళ్ళ దగ్గరనో కొన్ని తప్పులు జరిగితే డేటా ఎంట్రీలో కూడా చాలా అనేక తప్పులు జరుగుతున్నట్టుగా కూడా మనకు కొంత సమాచారం ఉంది. చూడాలంటే అక్యురేట్గా రిజల్ట్ వచ్చే అవకాశం అయితే లేదు. ఇది కూడా ఏదో అడ్డు మేర గుడ్డి సీటు లెక్క కొంత అటు ఇటుగా యావరేజ్గా డేటా వచ్చే అవకాశం మాత్రం ఉంది కులగణనకు సంబంధించి. సో ఇది మరి అంత పకడ్బందీగా అంత పర్టికులర్గా ఈ కులగణన చేసే వ్యవస్థ ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి ఇంకేదన్నా ఈ 1 నేషన్ 1 కార్డ్ అని చెప్పేసి కేంద్రం చేస్తున్నట్టుగా ఈ క్యాస్ట్కి సంబంధించి కూడా పూర్తి సెన్సెస్ పర్టికులర్గా ఎప్పుడు వస్తాయి అనేది మనం ఎదురు చూడాల్సిందే. ఇప్పటివరకు అయితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన కులగణన సమగ్ర కుటుంబ సర్వే పిల్ల జల్ల బాగో అని కరోనా టైంలో కదా ఎవరింటికి వాడు పోయినట్టు అప్పుడు అంతా ఉరికొచ్చిరు. అదేదో గణన చేసిరు, అది ఎటుపోయింది ఎవరికి తెలియదు. ఇక కాంగ్రెస్ పార్టీ చేసింది, మరి ఆ గణన కూడా పర్ఫెక్ట్గా బయటకు వస్తుందా లేదా అని ఎవరికి తెలియదు. దాని మీద ఆధారపడి ఉన్నాయి పంచాయతీ ఎన్నికలు అంటారు, కులగణన రిజర్వేషన్లు అంటారు. మరి అది ఎంతవరకు అక్యురేట్గా బయటకు వస్తుంది, లేకపోతే అది ఏదో అట్లా పక్క పెట్టుకొని డేటా ఎంట్రీ పూర్తయి దాని అనాలిసిస్ పూర్తయి కులగణన ఏ కులం ఎంత ఉందని బయట పెడతారా, లేకపోతే ఏదో ఒకటి గాలికి రిజర్వేషన్లు ఖరారు చేస్తారా అనేది మనం ఎదురు చూడాల్సిందే. పంచాయతీ ఎన్నికలు అయితే ఫిబ్రవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు.